లెక్కించడం గురించి ఇప్పుడు చెప్పుకుందాం అన్నమాట. ఇక్కడ విడివిడిగా ఉన్నాయి మనకి ఈజీనా? కట్టలు కడితే మనకి లెక్క తేలుద్దా? విడివిడిగా ఉన్నాయి ఈజీ. విడివిడిగా ఉన్న వాటిని ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు కట్టలు కట్టి లెక్కేసుకోవడమే ఈజీ ఉంటుంది. విడివిడిగా ఉన్నాయి కొంచెం ఉంటే విడివిడిగా ఉంటే ఓకే, ఎక్కువ ఇచ్చేసారు, వందలు ఇచ్చేసారు అనుకో, అప్పుడు ఎలాగ మరి? కట్టలు కట్టి దాన్ని లెక్క తేల్చాలి. ఇప్పుడు డబ్బులు వెంకటేశ్వర హుండీలో బోల్డెన్ డబ్బులు వస్తాయి, మళ్ళీ ఎట్ట లెక్క తేల్చాలి. రూపాయి బిళ్ళలు ఉంటాయి, అలా 10 రూపాయల కాగితాలు ఉంటాయి, అవన్నీ ఏం చేస్తారు? కట్టలు కట్టాలి. కట్టలు కడితే లెక్క తేలిద్ది. ఇలా ఉన్నాయి, ఒక 10 కలిపి ఒక కట్ట, ఒక 10. అలాంటి కట్టలు ఒక 10 కలిపి 100 కలిపి ఒక పెద్ద కట్ట అవుతుంది. ఒక్కోటి ఇలా 10 లెక్కేసి ఒక కట్ట కడతాం. అలాంటివి 10 లెక్కేసి 10 10లు 100 ఒక పెద్ద కట్ట. ఇక పెద్ద కట్టలు కట్టేసేసి పెట్టుకుంటే అవి 100 200 అలా లెక్కేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పట్టిక దాని ప్రకారం పూర్తి చేస్తే 2 పెద్ద కట్టలు అంటే ఎంత? 200. 3 పెద్ద కట్టలు అంటే ఎంత? 300. 4 పెద్ద కట్టలు అంటే 400. 5 పెద్ద కట్టలు అంటే 500. 6 పెద్ద కట్టలు అంటే 600. 7 పెద్ద కట్టలు అంటే 700. 8 పెద్ద కట్టలు అంటే 800. 9 పెద్ద కట్టలు అంటే 900. 10 పెద్ద కట్టలు అంటే 1000. 1000 అంటాం. పెద్ద కట్టలు కట్టేసుకుని కట్టలు కట్టి లెక్కేసుకోవాలి. 200 300 400 500 600 700 800 900. This is 10. 10 tens are 100. 200s are 200. 300s are 300. 400s are 400. 500s are 500. 600s are 600. 700s are 700. 800s are 800. 900s are 900. 1000s are 1000. 1000. 1000 అనొచ్చు 1000 అనొచ్చు. గుడ్.